నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా. ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంత్ గారితో ఉన్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వినే మోసాల్లో కొన్ని ఉన్నాయి. అవేంటో ఒకసారి చెప్తా. సైబర్ నేరాలు, నైతిక హ్యాకింగ్, అలాగే సోషల్ ఇంజనీరింగ్, ఆన్లైన్ మోసాలు, ఇంటర్నెట్ భద్రత, ఇవి ఎక్కువగా వినిపిస్తున్న మోసాలు అన్నమాట. ఈ విషయాలపై చర్చించేందుకు ఈ రోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ విషయాల మీద అన్ని విషయాలు అంటే క్లుప్తంగా కాకుండా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎట్లా ఉన్నారు సార్? మీ దగ్గరికి వచ్చే కేసెస్ అన్ని కూడా ఇవి అనుకుంటా. బేసిక్ గా ఈ సైబర్ సెక్యూరిటీ అనే ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఏమిటి సార్ ఈ సైబర్ మోసాలు అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఏం లేదండి. ఇప్పుడు నార్మల్ గా మనం అంతా డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. కంప్యూటర్స్, నెట్వర్క్స్, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ షాపింగ్, ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ అండర్ డిజిటల్ వరల్డ్. సో ఈ డిజిటల్ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ. హ్యాక్ అవ్వకుండా వైరస్ల నుండి కాపాడడం, మాల్వేర్స్ నుండి, హ్యాకర్స్ నుండి దీన్ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ. ఓకే, యాక్చువల్ గా మనం టెక్నికల్ సైడ్ ఎంత డెవలప్ అవుతున్నామో మోసాలకు కూడా అంతే విధంగా పెరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది అంటారు కదా. ఓకే, మంచి పెరుగుతున్నా కొద్ది చెడు కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడే పర్టికులర్ గా ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? పర్టికులర్ గా పెరగడానికి రీజన్ ఏంటి అంటే, మన ఇండియన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు మీరు ఒక 10 years బ్యాక్ చూస్తే ఇంత డిజిటల్ యూసేజ్ ఉండేది కాదు. ఇంత ఇంటర్నెట్ యూసేజ్ ఉండేది కాదు, ఇంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండేది కాదు, ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, ఈవెన్ సోషల్ మీడియా యూసేజ్ కూడా ఒక 20 years బ్యాక్ చూస్తే చాలా తక్కువ. సో ఇవన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎట్లా పెరుగుతూ పోతున్నాయో ఈ క్రైమ్స్ కూడా అట్లా పెరుగుతూ పోతున్నాయి. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి. ఎంత మన యూసేజ్ ఎంత పెరుగుతుందో వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి హ్యాకర్స్ కి. యాక్చువల్ గా అందరికి ఉండే డౌట్ ఏంటి అంటే, మీలాంటి వాళ్ళు అంటే సైబర్ సెక్యూరిటీ నిపుణుల పాత్ర ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దాని గురించి, మీ పాత్ర ఏమిటి అనేది. సైబర్ సెక్యూరిటీ అంటే ఎట్లా ఉంటుంది అంటే, అందులో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎస్ఓసి, ఇంకొకటి టెస్టింగ్, పెనట్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం. ఈ ఎస్ఓసి అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఇందులో ఏం చేస్తామంటే, మేము సపోజ్ మీద ఒక ఆర్గనైజేషన్, కంపెనీ ఉంది. సో ఆ కంపెనీని మొత్తం ఇంకా A to Z సైబర్ థ్రెట్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం ఎస్ఓసి వాళ్ళ పని. సో వాళ్ళ ఎంటైర్ సిస్టమ్, ఫైర్ వాల్స్, ఎవ్రీథింగ్, సెక్యూరిటీ నెట్వర్క్ ప్రోటోకాల్స్ అన్ని సెటప్ చేసేస్తారు. చేసేసి కంపెనీలోకి వచ్చే డేటా, బయట నుండి ఏ డేటా వస్తుందో, మన కంపెనీ నుండి బయటికి ఏ డేటా వెళ్తుందో, ఎవ్రీ బిట్ ఆఫ్ డేటాని మానిటర్ చేయడం వాళ్ళ పని. మానిటర్ చేసి అందులో ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, థ్రెట్స్ ఉంటే దాని దగ్గర యాక్షన్ తీసుకోవడం, ఎవ్రీథింగ్ A to Z. ఒకవేళ సపోజ్ అటాక్ అయింది అనుకోండి, హ్యాక్ అయింది అనుకోండి, సో ఆ డ్యామేజ్ తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం, మళ్ళీ ఫ్యూచర్ లో అటాక్ జరగకుండా మళ్ళీ నెక్స్ట్ సిస్టమ్ బిల్డ్ చేయడం. సో ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి మన రూల్లో. ఇంకొకటి పెనట్రేషన్ టెస్టింగ్ లో వచ్చేసి ఏమవుతుందంటే, మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు, ఆర్ ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేశారు. మీరు వచ్చి మాకు చెప్తారు, మేము సో అప్లికేషన్ డెవలప్ చేసామండి, సో ఇది ఎంతవరకు సెక్యూర్డ్, దీన్ని హ్యాక్ చేయొచ్చా, చేయొస్తే ఎలా చేయొచ్చు, మీరు కనుక్కొని మాకు చెప్పండి అని మా దగ్గరకు వస్తారు. సో మేమేం చేస్తాం, హ్యాకర్స్ ఎలా అయితే ఆ వెబ్సైట్ ఆ మొబైల్ అప్లికేషన్ హ్యాక్ చేస్తారో అదే విధంగా మేము ఆలోచించి వాటిని హ్యాక్ చేసి, ఒకవేళ హ్యాక్ అవుతుందంటే, సో మీ సిస్టమ్ లో, మీ అప్లికేషన్ లో ఇలాంటి వీక్నెసెస్ ఉన్నాయి, సో ఈ వీక్నెసెస్ యూజ్ చేసుకొని హ్యాకర్స్ దీన్ని హ్యాక్ చేయగలుగుతారు. సో ఇది ప్రివెంట్ చేయాలంటే మీరు ఈ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి మేము మీకు రిపోర్ట్ చేసి, మొత్తం రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాం. సో దాన్ని బట్టి మీరు ఆ ప్యాచెస్ డెవలప్ చేసుకోవడం, ఆ సెక్యూరిటీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయడం చేస్తారు. ఓకే, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన దీంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటి వరకు చేసిన దాంట్లో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ ఏంటి? సవాల్ అంటే అబ్బా ఏంటిది అట్లా అనిపిస్తుంది అంటే ఇట్స్ వెరీ మేబీ మాకు అంటే ఈ ఫీల్డ్ లో రెగ్యులర్ ఉన్నాం కాబట్టి మాకు చిన్నగా అనిపిస్తేమో, బట్ అదర్వైజ్ నార్మల్ జనరల్ పాపులేషన్ కి అది పెద్దగానే అనిపించవచ్చు. ఏంటంటే ఈ ఫిషింగ్ అటాక్స్ ఎక్కువైపోయాయండి. ఫిషింగ్ అటాక్ అంటే ఎట్లా అంటే, ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇట్ ఈస్ వెరీ కామన్, ఇదే జరుగుతుంది. ఏంటంటే బ్యాంక్ నుండో లేకపోతే ఏదో కంపెనీ నుండో కాల్ చేస్తారు, మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీకు అని చెప్పేసి, వాడు ఏం చేస్తాడు, వాడి దగ్గర ఆల్రెడీ మీ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ నేమ్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నంబర్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఫుల్ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు, లేదు అంటే లాస్ట్ 4 digits 5 digits ఏవో కొన్ని డిజిట్స్ ఉంటాయి వాడి దగ్గర.
సో కాల్ చేసి సో మీది సో ఆన్ సో బ్యాంక్ అకౌంట్ ఇది ఈ బ్రాంచ్ అది ఇది అని చెప్తా డీటెయిల్స్ అన్ని చెప్పేసి మీరు నమ్మేస్తారు అక్కడికి. 50-60% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు నమ్మేస్తారు. నమ్మేశాక ఇంకా మెల్లిగా వాడు సో మీరు ఇప్పుడు మీది ఇది ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి మీరు ఇమీడియట్ గా, లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, లేకపోతే మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తాడు. అలాంటివి వింటే మీరు టెన్షన్ అవుతాయి. సో అయ్యాక సరే ఏం చేయాలి అని మీరు అడుగుతారు. అడిగేసరికి వాడు చెప్తాడు నేను ప్రాసెస్ చెప్తాను ఇది ఫాలో అవ్వండి అని చెప్పేసి లాస్ట్ గా పాస్వర్డ్ మిమ్మల్ని అడుగుతాడు, పాస్వర్డ్ తీసుకుంటాడు, తర్వాత ఓటీపీ అడుగుతాడు. 5 minutes లో మొత్తం మీ అకౌంట్ లో డబ్బులు. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చాలా సింపుల్ ప్రాసెస్. ఇది నేను చెప్తా ఉంటే వినడానికి అవునా ఇంత సింపుల్ గా ఉంటది కానీ, బట్ స్టిల్ మన ఇండియాలో ఇప్పటికి కూడా జరిగే ఆన్లైన్ అటాక్స్ లో, సైబర్ అటాక్స్ లో ఇది ప్లేస్ కీ రోల్ అండి. అంటే మేజర్లీ ఇవే జరుగుతున్నాయి. సార్ మనం ఇవ్వకుండా మన డీటెయిల్స్ వాడికి ఎలా వెళ్తాయి అంటారు? మనం ఇవ్వకుండా మన డీటెయిల్స్ అంటే ఈ కాలంలో సోషల్ మీడియా ఒకటి ఉంది. సో ఈ మధ్య ఎవ్రీథింగ్ వీఆర్ పుట్టింగ్ ఆన్ సోషల్ మీడియా. మన ఏదున్న సెల్ఫీస్ అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి మన లొకేషన్ ఎక్కడ ఉన్నామని చెప్పేసి మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా కొందరు కీప్ ఆన్ సోషల్ మీడియా, ఏటీఎం. అది కాకుండా ఇంకొకటి ఈ మధ్య డేటా బ్రీచెస్ అంటారు. డేటా బ్రీచెస్ అంటే మీరు కంపెనీస్ ఇప్పుడు మింత్రా కావచ్చు, ఎనీ వెబ్సైట్, ఎనీ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్, వాళ్ళ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, మీ మొబైల్ నంబర్ ఉంటుంది, మీ అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో కొన్నిసార్లు ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి కూడా హ్యాకర్స్ అటాక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని దొంగలించి దాన్ని తీసుకెళ్లి డార్క్ వెబ్ లో అమ్ముతారు. మీ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్. ఏదో మూవీలో చూసినట్టుంది నాని సినిమా. నాని ఐ డోంట్ రిమెంబర్ గానీ ఇవన్నీ రియల్ లైఫ్ సినారియోస్ ఇవి. మీ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఈస్ యూస్ఫుల్. యువర్ నేమ్, యువర్ ఈమెయిల్ అడ్రస్, యువర్ మొబైల్ నంబర్, యువర్ రెసిడెన్స్ అడ్రస్, ఇవన్నీ మనకి అంత సిగ్నిఫికెంట్ కాదేమో, మన దగ్గర ఏముంది దీనికి ఏం యూజ్ అవుతుందిలే అనుకుంటాం కానీ, బట్ సమ్ పాయింట్ ఇన్ టైం అవి చాలా క్రిటికల్ అవుతాయి. సో ఇన్ఫర్మేషన్ ఈ మధ్య అంతటా అంటే మనకి నేరాలకు గురవుతుందో అంటే మన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకున్నట్టే కదా. ఇప్పుడు అదొకటి. మళ్ళీ ప్లీజ్ మీరు ఇప్పుడు ఫోన్ లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా వాడు కంపల్సరీ మీ మొబైల్ నంబర్ ఆర్ మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతాడు. సో ఎన్నో యాప్స్ లో ఇస్తాం మన అడ్రస్ అండ్ మొబైల్ నంబర్, అది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. అందులో ఎన్ని ట్రస్టెడ్ అప్లికేషన్స్, ఎన్ని అన్ట్రస్టెడ్ అప్లికేషన్ వి డోంట్ నో. సో అట్లా మన ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీవేర్. సార్ ఇంకొక పదం ఎక్కువగా వింటున్నాం సార్, అది ఏంటంటే నైతిక హ్యాకింగ్ అంటే ఏమిటి? మామూలుగా హ్యాకింగ్ జరుగుతుంది, హ్యాకింగ్ అవుతుంది జనరల్ గా వింటాం. మిగతా వాటికి ఈ నైతిక హ్యాకింగ్ అనే దానికి డిఫరెన్స్ ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏం లేదండి. హ్యాకింగ్ 2 రకాలు, ఒకటి అనెథికల్, ఒకటి ఎథికల్. అనెథికల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని, వీక్నెసెస్ ని వాళ్ళకు లాభంగా, అంటే వాళ్ళకి ఎట్లా అంటే మిమ్మల్ని దోచుకోవడానికో లేకపోతే మీ దగ్గరికి డబ్బులు సంపాదించుకోవడానికో వాటి కోసం ఆ వీక్నెసెస్ వాడుకుంటారు. బట్ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఆ వీక్నెసెస్ ని కనిపెట్టి అటాక్స్ నుండి కాపాడడానికి ఈ ఎథికల్ హ్యాకర్స్ ఆ వీక్నెసెస్ ని వాడతారు. ఒక కంపెనీకి వాళ్ళు ఈ విధంగా ఉపయోగపడతారా? ఎస్. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, ఒక బ్యాంక్ ఉంది, సో వాళ్ళ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ లో వీక్నెసెస్ ఏమున్నాయని చెప్పేసి కనుక్కొని ఆ అటాక్ జరగకుండా కాపాడే పని వీళ్ళది, ఎథికల్ హ్యాకర్స్. అదర్వైజ్ అనెథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు, ఆ వీక్నెసెస్ ఏమైతున్నాయో అవన్నీ కనుక్కొని వాళ్ళ లాభం కోసం వాడుకుంటారు. ఆ డబ్బులు సంపాదించనికో లేకపోతే ఇన్ఫర్మేషన్ కోసమో దేనికోసం వాళ్ళు అట్లా వాడతారు. ప్రాసెస్ లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఉపయోగించే పద్ధతులు ఏమైనా ఉంటాయా? ఎట్లా ఉంటాయి ఏంటనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మా దగ్గర ఒక మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ పంపారు అనుకోండి. సో దాన్ని మేము ఎలా టెస్ట్ చేస్తామంటే ఫస్ట్ వల్నరబిలిటీ స్కానింగ్ చేస్తాం. ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి, చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసి మొత్తం మా అప్లికేషన్ ని స్కాన్ చేస్తాం. ఆ స్కాన్ చేయడానికి పర్పస్ ఏంటి అంటే ఇందులో వీక్నెసెస్ ఏమున్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఆ స్కానింగ్ లో మాకు ఎక్కడెక్కడ వీక్నెసెస్ ఉన్నాయని తెలిసిపోతుంది. తెలిసిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ వీక్నెసెస్ ని హ్యాకర్స్ ఎలా అయితే యూజ్ చేసుకొని హ్యాక్ చేస్తారో అని చెప్పేసి మేము గెస్ చేస్తాం, మేము ఆలోచిస్తాం. దాన్ని కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ టెక్నిక్స్ వాడతారో అని చెప్పేసి మేము ఆ టెక్నిక్స్ అన్ని మేము లిస్ట్ అవుట్ చేసేసుకొని ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి ఆ వీక్నెస్ వేస్తూ దాని సిస్టమ్ ని హ్యాక్ చేస్తాం. హ్యాక్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తామంటే కోడ్ రివ్యూ చేస్తాం. ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఏ కోడ్ అయితే వాడారో ఆ కోడ్ లో ఏమేమి ఫాల్ట్స్ ఉన్నాయి,
ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి అందులో ఉన్న ఫాల్ట్స్ అన్ని ఫైండ్ చేస్తాం. తర్వాత వచ్చేసి లాగిన్ సిస్టమ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వడానికి ఈ లాగిన్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అని చెప్పేసి మొత్తం అదంతా చెక్ చేస్తాం. తర్వాత డేటా ఎన్క్రిప్షన్ టెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీ సైట్ నుండి యూజర్ కి డేటా వెళ్తుంది, యూజర్ నుండి మీకు డేటా వస్తుంది, మీ సైట్ కి డేటా వస్తుంది. సో ఈ డేటా ఎంత మంచిగా ఎన్క్రిప్ట్ అవుతుంది, వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ యూఆర్ యూజింగ్, కరెక్ట్ గా ప్రోటోకాల్స్ వాడారా, ఈ ఎన్క్రిప్షన్ అన్ని మేజర్లీ ఇవి చాలా చిన్నవి చాలా ఉంటాయి, బట్ మేజర్లీ 5 ప్రాసెస్ ఫాలో అవుతాయి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులన్నీ కూడా వెబ్సైట్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్ దేనికైనా సరే అవే సేమ్ ప్రాసెస్. అంటే కొన్ని పద్ధతులు చెప్పండి అంటే పర్టికులర్ గా ఇవి అని అయితే చెప్పలేము, ఎందుకంటే మీరు రకరకాల పద్ధతులు వాడుతూ ఉంటారు. అంటే ఆ సిచువేషన్ ని బట్టి, ఆ మూమెంట్ లో అక్కడ ఉన్న సిచువేషన్ ని బట్టి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇప్పుడు అలా నేర్చుకోవాలని కొంతమంది అనుకుంటుంటారు. వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు, నేర్చుకోవాలంటే ఎలా రావాలి ఏంటి? ఓకే, ఎథికల్ హ్యాకింగ్ లోకి రావాలి అంటే ఫస్ట్ థింగ్ అంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెట్వర్క్స్ మంచిగా తెలిసి ఉండాలి. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇలాంటి లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అన్ని కాకపోయినా ఇనిషియల్ గా, అంటే ఒకవేళ బిగినర్స్ అయితే ఇనిషియల్ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నా చాలా, తర్వాత అప్డేట్ అవ్వచ్చు. తర్వాత సర్టిఫికేషన్స్ కంపల్సరీ. సర్టిఫికేషన్స్ సిహెచ్ అని, ఓఎస్సిపి అని, కాంప్టియా సెక్యూరిటీ A+ అని ఈ సర్టిఫికేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ కాదు, బట్ ఉంటే అదొక అడ్వాంటేజ్. ఇంకా వీటితో పాటు నార్మల్ గా మనం బ్లాగ్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. అంటే అది ఎందుకంటే మనం అప్డేటెడ్ ఉండడానికి. రోజు ఎక్కడో కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త అప్డేట్ వస్తుంది. సో అది ఫాలో అవ్వడానికి వీ షుడ్ స్టే కనెక్టెడ్ విత్ దెమ్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఎథికల్ హ్యాకర్ ఎథిక్స్ మర్చిపోకూడదు. అంటే హ్యాకింగ్ స్కిల్స్ ని మంచి కోసం వాడాలి, చెడు కోసం వాడకుండా ఎథిక్స్ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ అండి. ఒక్కసారి హ్యాకింగ్ వచ్చింది అంటే ఒక 5 minutes మీ మైండ్ చేంజ్ అయిపోయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ ఎవరైతే అనెథికల్ హ్యాకర్ ఎట్లయితే హ్యాక్ చేస్తున్నాం మీ సిస్టమ్ ని, అదే విధంగా నేను హ్యాక్ చేయొచ్చు. వాడు మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు స్టీల్ చేయగలిగితే నేను కూడా చేయగలుగుతాను. బట్ అందుకే అంటాను, ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎథికల్ హ్యాకింగ్ లో భవిష్యత్ ఇప్పుడు నేర్చుకుంటారు, ఎంత టైం పీరియడ్ పడుతుంది సార్ ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా? ఈ కంప్యూటర్ నెట్వర్క్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ నార్మల్గా ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ లో అన్నిట్లో ఇంక్లూడెడ్. సో అది కాకుండా నన్ను అడిగితే ఒక 3 to 6 months, 3 months మినిమం ఇన్వెస్ట్ చేస్తే, మినిమం ఒక 3 months ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫౌండేషన్ ఇక్కడ ఇస్తున్నారు. ఇంజనీరింగ్ లోనే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పుతున్నారు, కంప్యూటర్ నెట్వర్క్స్ నేర్పుతున్నారు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ లో. ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఐడియా ఉంటుంది. ఈ మధ్య అందరూ కంప్యూటర్స్ వాడుతున్నారు, స్కూల్ ఏజ్ నుండే పిల్లలు కంప్యూటర్స్ వాడుతున్నారు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎంతో కొంత వాళ్ళకి ఐడియా ఉంటుంది. నెట్వర్కింగ్ వచ్చేసి బీటెక్ లో ఆర్ బిఈ లో వాళ్ళు నేర్పిస్తారు. సో ఈ ఫౌండేషన్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఒక 3 to 6 months అంటున్నాను. ఇది లేకపోతే ఇంకా ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది నేర్చుకోవాలి అని అనుకుంటారు, కానీ భవిష్యత్తులో ఎట్లా ఉంటది? దీని అవసరం అయితే ముందు ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా ఉంటది. ఎందుకంటే చూడండి, మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ 10 years కి ఇప్పుడున్న సిచ్యువేషన్ కి లాస్ట్ 10 years ఉన్న సిచ్యువేషన్ కంపేర్ చేస్తే ఆన్లైన్ యూసేజ్ చాలా పెరిగిపోయింది. బ్యాంకింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కే కావచ్చు. ఇప్పుడు ఆన్లైన్, మొన్న కోవిడ్ టైంలో అంతా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అందరూ ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నారు. బ్యాంకింగ్ ఈ మధ్య ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యూపీఐ, పేటిఎం అని చెప్పేసి అదని చెప్పేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్, ఫ్లైట్ టికెట్ బుకింగ్, ఎవ్రీథింగ్. మీరు ఏదైనా ఈవెన్ కూరగాయలు, గ్రాసరీస్, ఎవ్రీథింగ్ అసలు ఆన్లైన్ లో లేనిది ఏంటో చెప్పండి. సో ఎంత ఆన్లైన్ యూసేజ్ పెరుగుతుందో అంత మీకు ఇందులో ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి, ఇప్పుడు హాస్పిటల్సే కావచ్చు, బ్యాంక్సే కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కావచ్చు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ డేటా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే వాళ్ళ డేటా కావచ్చు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలని థాట్ వచ్చింది అంటే అక్కడ ఎథికల్ హ్యాకర్స్ కావాలి, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి కంపల్సరీ. నేర్చుకోవడం వల్ల భవిష్యత్తు అయితే ఉంటుంది.
చాలా మంది ఏది నేర్చుకోవాలన్నా కూడా ముందు నేర్చుకోవడం అనే విషయాన్ని పక్కన పెట్టేసి భవిష్యత్తులో దీనికి ఉంటదా ఉండదా ఇందులో అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ రావడం వల్ల కొన్ని జాబ్స్ పోతున్నాయి, అది టాక్ నడుస్తుంది కదా. బట్ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ లో మాత్రం దాని వల్ల వచ్చే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ మేజర్ గా అయితే, ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ మీరు ఒక రోబో తయారు చేస్తే ఆ రోబోని కూడా ప్రొటెక్ట్ చేయాలి. దాన్ని కూడా హ్యాక్ చేయొచ్చు, ఒక రోబోని కూడా హ్యాక్ చేయొచ్చు, ఏఐని కూడా హ్యాక్ చేయొచ్చు. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావాలి. ఇప్పుడు ఈ ఆన్లైన్ మోసాల నుండి ప్రజల్ని వాళ్ళు రక్షించుకోవాలి అనుకుంటే ఎట్లా, ఎటువంటి పద్ధతులు ఫాలో అవ్వాలి? ఫస్ట్ థింగ్ అండి, అంటే ఈ మధ్య జరుగుతున్న నేరాలు బట్టి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, మీ ఇన్ఫర్మేషన్ ఎంత వీలైతే అంత పబ్లిక్ షేర్ చేయకుండా ఉండండి. సెకండ్ థింగ్, మీకు అన్నోన్ సోర్సెస్ నుండి ఏమన్నా లింక్స్ వస్తున్నాయి అంటే ప్లీజ్ క్లిక్ చేయకండి. ఆ లింక్ జెన్యూనా కాదా వెరిఫై చేసుకోండి, ఆ సైట్ జెన్యూనా కాదా వెరిఫై చేసుకోండి. అన్నోన్ లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. ఇంకొకటి, మీరు ఏదైనా ఎందులో అయినా, వెబ్సైట్ లో అయినా, అప్లికేషన్ లో అయినా లాగిన్ అవుతే మీ పాస్వర్డ్స్, మేక్ షూర్ యువర్ పాస్వర్డ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. పాస్వర్డ్స్ స్ట్రాంగ్ అంటే ఎట్లా అంటే, ఒకటి నంబర్స్ వాడాలి, లెటర్స్ లో క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అండ్ సింబల్స్ వాడాలి, స్పెషల్ క్యారెక్టర్స్. ఓన్లీ దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్. అండ్ అది కూడా ఎంత వీలైతే అంత పెద్దగా పెట్టడానికి ట్రై చేసుకోండి. ద లెంత్ ఆఫ్ ద పాస్వర్డ్ ఇట్ షుడ్ బి లాంగ్. మన గూగుల్ కూడా ఒక నోటిఫికేషన్ లాంటిది ఇచ్చింది, ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పాస్వర్డ్, జీమెయిల్ పాస్వర్డ్ కంపల్సరీ మార్చుకోండి అని. దాని మీద ఏం చెప్తారు? అది ఈ మధ్య అంటే అది ఏంటంటే, ఫస్ట్ ఈవెన్ అంతేందుకు ఎస్బీఐ కూడా అది ఏం చేస్తున్నాయంటే, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ తో కంపేర్ చేస్తే హెచ్డిఎఫ్సి ఏం చేస్తుంది, ఎవ్రీ 3 months కో 6 months కో ఒకసారి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి, అది 6 months తర్వాత అదే ఆటోమేటిక్ గా మనకు లింక్ పంపిస్తుంది, లేకపోతే మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిందని చెప్పేసి మెసేజ్ పంపిస్తుంది. ఎస్బీఐ అట్లా కాకుండా మనం ఎప్పుడో సంవత్సరాల క్రితం పెట్టుకున్న పాస్వర్డ్ అది అలానే సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు మార్చారు. సో అట్లా పాస్వర్డ్ అట్లనే ఉండేసరికి ఏమవుతుందంటే, అది ఎక్కడో దగ్గర పాస్వర్డ్ ఎక్స్పోజ్ అవుతుంది. మీరు ఎక్కడో షేర్ చేసి ఉంటారు, లేకపోతే ఎక్కడో రాసి పెట్టుకొని ఉంటారు. సో అది ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేసరికి సో మీరు చేంజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. 3 months కి ఒకసారో 2 months కి ఒకసారో మార్చుకోండి అని చెప్పి నౌ దే హావ్ మేడ్ ఇట్ మ్యాండేటరీ. సార్, ఇంకో వర్డ్ కూడా వింటున్నాం సార్, ఫిషింగ్ దాడులు అంటే ఏంటి, లేకపోతే ఇవి ఎలా గుర్తించాలి అనేది ఎట్లా? ఫిషింగ్ దాడులు అంటే ఇంత ముందు నేను చెప్పినట్టు లింక్స్ క్లిక్ చేయొద్దని చెప్పాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఈదర్ మెయిల్ త్రూ అనా లేకపోతే మీకు SMS త్రూ అనా అని చెప్పేసి, మీకు ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ ఉందో, లేకపోతే మీరు ఎక్కువగా ఎక్కడైతే షాపింగ్ చేస్తున్నారో అలాంటి కొన్ని సైట్స్ నుండి ఒక లింక్ పంపిస్తారు. మీకు ఈ ఆఫర్ వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, ఇది క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పేసి వాడు మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఇది ఒక రకం, అంటే ఇక్కడ మీకు ఆశ పెడుతున్నాడు, ఆశ పెట్టి మిమ్మల్ని క్లిక్ చేసేలా చేస్తున్నాడు. రెండవది ఇంకొక రకం ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పినట్టు, మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుంది, దీన్ని మీరు చేంజ్ చేసుకోకపోతే అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, మీ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. ఒక రకంగా భయపెడుతున్నాడు మిమ్మల్ని, ఇక్కడ ఆశ పెడుతున్నాడు. ఇంకొక రకం ఏదో ఒక రకంగా మిమ్మల్ని ట్రిక్ చేస్తాడు వాడు. ఇద్దరు భయానికి గురి చేసో ఆశకు గురి చేసో మిమ్మల్ని మీతో క్లిక్ చేసేలా చేస్తారు. చేశాక మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇస్తారు, అక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇస్తారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడికి వాడికి వెళ్తాయి. అంటే ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ యాక్చువల్ గా ఒరిజినల్ బ్యాంక్ తో లేకపోతే షాపింగ్ సైట్ తో కాదు, వీడు క్రియేట్ చేసింది. మీరు అందులో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే అవన్నీ వీడికి వెళ్తాయి, వాడికి వెళ్ళిపోతుంది. సో వాడు ఏం చేస్తాడు, అవి యూజ్ చేసుకొని మీ అకౌంట్ లోకి లేదా మీ షాపింగ్ సైట్ లోకి లాగిన్ అవుతాడు. ఇక దానికి వాడికి అనుగుణంగా వాడేసుకుంటాడు. మరి నకిలీ వెబ్సైట్లు కానీ ఎలా గుర్తించాలి అసలు, అంటే మనకు తెలియదు కదా? ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అమెజాన్, మనం ఇండియాలో అమెజాన్ షాపింగ్ ఎక్కువ వాడతాం కదా. సో amazon.com ఉంది అనుకోండి. amazon.com అనే డొమైన్ ఓన్లీ ఒక్కరికే ఇస్తారు వాళ్ళు, ఇంకెవరికి రాదు. మీ దగ్గర మీరు కొనుక్కున్నారంటే ఇక నాకు ఎవరికి ఇవ్వరు, అది మీకే అలాటెడ్. అయితే ఇప్పుడు అమెజాన్ లో www.amazon.com అని ఉంటుంది.
వాడు ఏం చేస్తాడు, ఈ ఫిషింగ్ సైట్స్, ఫిషింగ్ చేసే వాళ్ళు లేకపోతే ఈ హ్యాకర్స్ అని ఏం చేస్తారు, అదే అమెజాన్ మీదనే ఇంకొక ఫేక్ సైట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు దాన్ని మీరు ఎట్లా గుర్తుపట్టాలంటే, ఈ డొమైన్ లో ఇప్పుడు నేను చెప్పాను కదా అమెజాన్ అని చెప్పేసి, వాడికి ఎగ్జాక్ట్ గా అమెజాన్ డొమైన్ దొరకదు, ఎందుకంటే ఆల్రెడీ అది మీరు కొనేసుకున్నారు, వీడికి దొరకదు. సో వాడు కొంచెం ఆ నేమ్ లో కొంచెం మాడిఫై చేస్తాడు, ఏదో ఒకటి ఆ అమెజాన్ లోనే ఏదో ఒకటి నేమ్ మాడిఫై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది అనుకోని, AMAZON. సో వాడు ఏం చేస్తాడు, AMAZ ఓకు బదులు 0 పెడతాడు, ఓకు బదులు 0 పెడతాడు. మనం నార్మల్ గా రఫ్ గా చూసే వాళ్ళకి అది ఓనా జీరోనా మనం అంత పర్టికులర్ గా చూడం. సో అది కొంచెం మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడన్నా మనం కరెక్ట్ గా చెక్ చేస్తే మనకి ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ దొరుకుతుంది అందులో. అదొకటి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి అడ్రస్ బార్ ఉంటుంది, మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తాం కదా, అడ్రస్ ఎంటర్ చేస్తాం, వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేస్తాం కదా, అందులో ఒకటి లాక్ సింబల్ లా ఉంటుంది, HTTPS ప్రోటోకాల్, అది లాక్ సింబల్ ఉంటుంది. సో అది ఉంది అంటే ఆ వెబ్సైట్ సెక్యూర్డ్ అన్నమాట, అదొక సెక్యూరిటీ ప్రోటోకాల్ అది. సో అది ఉంది అంటే ఆ వెబ్సైట్ సెక్యూర్డ్. సో మోస్ట్ ఆఫ్ ద హ్యాకర్స్ ఎవరైతే ఇలాంటి దొంగ పనులు చేద్దామో వాళ్ళన్ని ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. జస్ట్ ర్యాండమ్ గా సైట్ క్రియేట్ చేస్తారు, మీకు పంపించేస్తారు. సో అది సెక్యూర్డ్ ఉందా లేదా చూసేసుకోవాలి. ఇంకొకటి వాడు అందులో మెన్షన్ చేసే అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు వాళ్ళు అంతా దే డోంట్ పే అటెన్షన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్. వాడికి ఏదో వాడు హడావిడిలో టార్గెట్ ఏంటి, మిమ్మల్ని హ్యాక్ చేయాలి, అటాక్ చేయాలి, వాడి పర్పస్ అది. సో వాడంతా అటెన్షన్ ఇవ్వడు ఆ డీటెయిల్స్ కి, ఏదో ర్యాండమ్ అడ్రస్ ఇచ్చేస్తాడు, ఏదో ర్యాండమ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు. సో అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ ఫోన్ నెంబర్ డైల్ చేసినా లేకపోతే ఆ ఈమెయిల్ అడ్రస్ చూసినా, నార్మల్ ఫిజికల్ అడ్రస్ చూసినా కూడా మీకు కొంచెం సస్పిషియస్ ఉన్నా డోంట్ టచ్ దట్ వెబ్సైట్. ఇప్పుడు ఇంకొక వర్డ్ అంటే ఇప్పుడు మీరు అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇందులో కొన్ని సైట్స్ కి అందులో రివ్యూస్ కూడా ఉంటాయి. ఆ రివ్యూస్ ఉన్నాయా లేవా కూడా చూసుకోండి. ఆ రివ్యూస్ ఉన్నాయా, రివ్యూస్ కూడా జెన్యూన్ అనిపిస్తున్నాయా లేదా కూడా చూసుకోండి. వీటితోటి మీరు అది సైట్ జెన్యూనా కాదా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ దాడులు అని చెప్తున్నారు కదా సార్, వీటి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు అని అంటున్నారు, ఎట్లా? ర్యాన్సమ్ వేర్ దాడులు ఈజీ కాదు. బేసిక్ గా అవి అంటే ఎవరికి వాళ్ళు అంటే సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళ మీద జరగవు, సహజంగా అయితే మనలాంటి వాళ్ళ మీద జరగవు. అవి మేజర్ గా పెద్ద పెద్ద కంపెనీస్ మీద, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద, వీళ్ళ దగ్గర చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళని అటాక్ చేస్తారు. సో వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారంటే ఒక ఈమెయిల్ త్రూ లేకపోతే ఇంకేదర సమ్ మెసేజ్ త్రూ ఒక లింక్ పంపడము, లేకపోతే ఏదైనా ఫైల్ పంపడము, ఒక PDF ఫైల్ పంపడం, అలాంటి మన ఫైల్స్ పంపేసి కరప్టెడ్ ఫైల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫైల్ లోనో లింక్ లోనో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపిస్తారు. అది క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మొత్తం మన సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది, అందులో ఇన్ఫర్మేషన్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సీజ్ అయిపోతుంది, ఇంకా మనకి యాక్సెస్ ఉండదు. సో వాడు ఏం చేస్తాడు, నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి, ఇన్ని కోట్లు ఇస్తే నేను మీకు దానికి కీ ఇస్తాను, అది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అట్లా చాలా అయ్యాయి. మనలాంటి వాళ్ళని చేయరు, చెప్పాను కదా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ని చేస్తారు. ఈవెన్ వాళ్ళ డబ్బులు ఇచ్చినా కూడా వాడు కీ ఇస్తాడా లేదా అనే గ్యారెంటీ ఉండదు, ఇచ్చినా కూడా కీ పనిచేస్తుందా లేదా అనేది గ్యారెంటీ ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. దానికి రికవరీ చాలా తక్కువ అండి. కొన్ని కేసెస్ లో ఇస్తారు, కీ పనిచేస్తుంది, బట్ వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్. అదర్వైజ్ ఎందుకంటే వాడి డబ్బులు వాడికి వచ్చాక వాడికి మన గురించి వాడికి ఎందుకు కన్సర్న్ ఉంటుంది, అండ్ వాళ్ళని ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం. ప్రివెన్షన్ అంటే ఇంకా అంతే, నేను చెప్పినట్టుగా అన్నోన్ లింక్స్, అన్నోన్ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు. మీకు ఏదన్నా ఫైల్ కానీ ఆ లింక్ అని ఏదైనా కొంచెం సస్పిషియస్ వచ్చింది అంటే డోంట్ క్లిక్, డోంట్ ఓపెన్. అండ్ అగైన్ మీ సిస్టమ్, ఫోన్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎనీథింగ్ ఏమున్నా కూడా రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వడానికి పర్పసే అది. అంటే వాళ్ళ సిస్టమ్ లో ఏదైనా బగ్ ఉన్నా, ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా దాన్ని ప్యాచప్ చేయడానికి అప్డేట్ రిలీజ్ చేస్తారు. సో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడు అప్డేట్ రిలీజ్ చేయగానే మనం అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఒక మంచి సిస్టమ్ కు మంచి స్ట్రాంగ్ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో బేసిక్ గా ఇవే చేయగలుగుతాం మనం, అంతకు మించి అయితే ఇట్స్ వెరీ, కొన్నిసార్లు ఈవెన్ మంచి ప్రొఫెషనల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కూడా దే మిస్ ఫ్యూ థింగ్స్ హ్యాపెన్స్.
ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియా మోసాల గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియా మోసాలు అంటే చాలా ఉన్నాయండి. ఏమని చెప్పాలి, ఇప్పుడు విషింగ్, స్మిషింగ్, ప్రిటెక్స్టింగ్ అండ్ బెయిటింగ్, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అండ్ జాబ్ ఆఫర్ స్కామ్స్ అని, రొమాన్స్ స్కామ్స్ అని చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా అంటే, ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది సమ్ టీనేజర్ కి, చేసేసి కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసేసుకుంటది, చేసేసుకొని కొన్ని రోజులు మంచి ప్రేమ మాట్లాడుతుంది. ఆ అబ్బాయిని ఎమోషనల్ గా, అబ్బాయి అనే కాదు, అబ్బాయి అమ్మాయిని ఆర్ అమ్మాయి అబ్బాయిని ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసి, ఎమోషనల్ గా వీక్ చేసి డబ్బుల కోసం వాడుకోవడం. వీ డోంట్ నో అమ్మాయి ఎక్కడో ఉంటుంది, అబ్బాయి ఎక్కడో ఉంటాడు, కాన్వర్సేషన్ నడుస్తుంది. ఎవరో ఒకరు ఇక్కడ అమ్మాయో అబ్బాయి ఎవరో ఒకరు ఎమోషనల్లీ మ్యానిపులేట్ అవుతారు, ఫ్రెండ్షిప్ అనుకుంటారు, లవ్ అనుకుంటారు. వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తా ఉంటారు. వాడు సడన్ గా ఏదో ఒక రోజు అకౌంట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అట్లా ఒకటి. ఇంకోటి జాబ్ ఆఫర్స్ అని, మీరు ఈ సో అండ్ సో వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి, మేము ఈ పోర్టల్లో మీకు జాబ్స్ ఇస్తున్నాం, అది ఇది చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సడన్ గా సైట్ బంద్ చేసి వాడు వెళ్ళిపోతాడు. ఒకటి, మీరు సపోజ్ పాపులర్ పర్సన్ అనుకోండి, మీ పేరు మీద ఒక అకౌంట్, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. మీ పిక్చర్, మీ డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఎట్లా అట్లా అక్కడ పెట్టేస్తాడు. పెట్టేసి మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ అప్రోచ్ అవుతారు. మీ దాంట్లో 1000 మంది ఉంటే వాడు ఒక 1000 మందిని నాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత ఎవడో ఒకటి దొరుకుతాడు కదా వాడికి ఇచ్చేవాడు. అట్లా జరుగుతున్నాయి. అట్లా చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి, ఈ మధ్య సెక్స్టార్షన్ అని చెప్పేసి చాలా పాపులర్ అయ్యాయి. ఈ ట్రెండ్ అంతా నార్త్ ఇండియా నుండి ఇప్పుడు సౌత్ ఇండియాకి వస్తుంది. సెక్స్టార్షన్ అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు రొమాన్స్ స్కామ్ అని చెప్పినట్టే, అది చాలా ఎట్లా అంటే సూసైడ్స్ చేసుకునేంత వరకు పోతుంది అది వ్యవహారం. ఎట్లా, ఇప్పుడు ఒక మోస్ట్లీ ఇది అబ్బాయిలతోనే జరుగుతుంది, మగవాళ్ళతోటే జరుగుతుంది ఈ స్కామ్. అమ్మాయిలు ఇన్స్టాలోనో ఎక్కడో, లేకపోతే డేటింగ్ వెబ్సైట్స్ లోనో కలుస్తారు. కలిసి వీడియో కాల్స్ చేస్తారు. వీడియో కాల్ చేసి కొన్ని రోజులు 1 day 2 days మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడి, తర్వాత వాళ్ళని కొంచెం ఫిజికల్ గా అటెండ్ చేసి వీడియో కాల్ చేసి ఏం చేస్తుందంటే, అమ్మాయి అటువైపు నుండి ఆమె మెల్లిమెల్లిగా బట్టలు తీసేస్తూ ఉంటుంది ఆమె ఒంటి మీద. తీసేసి ఇక్కడ ఈ సైడ్ ఉన్న అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎంకరేజ్ చేసి నువ్వు కూడా అది ఇది అని చెప్పేసి. సో వీడేం చేస్తాడు, ఇంకా ఆమె నన్ను ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది అని చెప్పి నమ్మేసి ఆమె ఏమేమి చెప్తాడో వీడు మొత్తం అట్లా ఫాలో అవుతాడు. చేసేసి బట్టలు తీసేసాక మొత్తం నేక్డ్ అయ్యాక మొత్తం వీడియో అంతా రికార్డ్ అవుతుంది కదా, వాళ్ళు అక్కడ రికార్డ్ చేసేసుకుంటారు మొత్తం. వీడేమనుకుంటాడు, మేము ఇద్దరే మాట్లాడుకుంటాం, బట్ ఆమె బ్యాక్ ఎండ్ లో రికార్డ్ చేస్తూ ఉంటుంది వీడియో మొత్తం. చేసేసి మొత్తం ఆమెకు రావాల్సిన వీడియో వచ్చాక ఆమె కాల్ డిస్కనెక్ట్ చేసేస్తుంది. డిస్కనెక్ట్ చేసి వెంటనే మీకు ఆ వీడియో పంపించేస్తుంది. ఈ వీడియో మొత్తం నా దగ్గర ఉంది, ఇంకా నువ్వు నాకు ఇంత అమౌంట్ పంపకపోతే నేను ఈ వీడియో మొత్తం వైరల్ చేసేస్తా, పాన్ సైట్స్ లో అప్లోడ్ చేస్తా, మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను ఇది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తా. సో వీడు ఇంకా పరువు కోసం వాడు అడిగినంత డబ్బులు ఇవ్వడము, లేకపోతే ఇంకా భయంతో డిప్రెషన్ లో వాడు సఫర్ అవ్వడం. దిస్ హాస్ బిన్ ద ట్రెండ్. ఇది ఎట్లా అంటే, కొన్ని సందర్భాల్లో కొందరు కోట్ల డబ్బులు ఇచ్చి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కాకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. 70 లక్షల వరకు ఇచ్చాడు ఒక అమ్మాయికి ఈ బ్లాక్ మెయిలింగ్ కి. ఇచ్చాక కూడా ఆమె ఇంకా వదలట్లేదు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అట్లా చాలా అయ్యాయి బెంగళూరులో, ఢిల్లీలో, ముంబైలో. ఇంకా హైదరాబాద్ లో ఇంకా సూసైడ్ కేసెస్ రాలే కానీ బట్ జరుగుతున్నాయి. ఇంకొకటి, సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా వింటున్నాం సార్, దీని మీద ఏం చెప్తారు? సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం కాదండి, మీ మైండ్ ని ట్రిక్ చేయడం. ఇప్పుడు నార్మల్ హ్యాకింగ్ అంటే నేను ఏమన్నాను, మా దగ్గర టూల్స్ ఉంటాయి, హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి. హ్యాకింగ్ టూల్స్ తోటి మీ సిస్టమ్ స్కాన్ చేసి వల్నరబిలిటీ ఫైండ్ చేసి సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం. అదొక వే, అదొక రకమైన హ్యాకింగ్. సో సోషల్ ఇంజనీరింగ్ లో ఏమవుతుందంటే, టూల్స్ వీల్స్ అవన్నీ తర్వాత, ఫస్ట్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం. మీకు ఒక ఆఫర్ వచ్చిందని చెప్పేసి, లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని ఏదో ఒక ఎమోషన్ కి గురి చేసి మీతోనే ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరే చెప్పేలా చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు లింక్ క్లిక్ చేయండి, లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆఫర్ వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసాక మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నేను మిమ్మల్ని గైడ్ చేస్తుంటే మీరు ఫాలో అవుతా ఉంటారు. దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే మీకు ఏది చెప్తే మీరు వింటారో, ఏది చెప్తే మీరు ఆశపడతారో, ఏది చెప్తే మీరు భయపడతారో మేము అవన్నీ గెస్ చేసి అవన్నీ మీ మీద ట్రై చేస్తాం. మరి వీటి మీద ప్రజలు ఎలా అలర్ట్ గా ఉండాలంటారు?
ప్రజలు అంటే ఈ సింపుల్ అండి, అన్నోన్ అన్నోన్ పర్సన్ నుండి కాల్ వస్తుంది, ఆర్ లేకపోతే ఆఫర్స్. కొన్నిసార్లు ఏమంటారు, మీరు అసలు మీరు మొన్న ఇక్కడ షాపింగ్ మాల్ లో మీరు ఫామ్ ఫిల్ చేశారు, మీకు ఈ ఆఫర్ వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. అంత ఈజీగా ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరండి. కొన్నిసార్లు ఏమన్నా 90% డిస్కౌంట్ ఉంటారు, 80% డిస్కౌంట్. 80% 90% ఎవరు ఇవ్వరు. అది జస్ట్ ఏదో ఇస్తున్నాడు అంటే ఏదో అందులో ఏదో స్కామ్ ఉంది, ఆలోచించాలి. సో అలాంటి ఆఫర్స్ నమ్మకండి. రెండోది, ఆ నంబర్ ఎవరైతే కాల్ వచ్చిందో ఆ నంబర్ కి మీరు డైరెక్ట్ కాల్ కట్ చేసి మీరు మళ్ళీ వేరే నంబర్ నుండి కాల్ చేయండి ఆ నంబర్ కి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ కాల్స్ కి ఈ నంబర్స్ కాల్స్ పోవు, జస్ట్ వస్తాయి కానీ పోవు. అలా వస్తుందంటే అది స్కామ్. అది బేసిక్ అంతే. ఫస్ట్ థింగ్, ఏ లింక్ పడితే ఆ లింక్ అయితే క్లిక్ చేయదు. వెరీ ఇంపార్టెంట్. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే లింక్స్ మాత్రం క్లిక్ చేయకూడదు. అది లింక్ క్లిక్ చేశారంటే బై ఛాన్స్ లింక్ క్లిక్ చేసినా కూడా మీ అది సైట్ జెన్యూనా కాదా వెరిఫై చేసుకున్నంత వరకు మీరు అందులో మీ డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇది ఫాలో అవ్వండి, మీరు 90% ఆఫ్ ద అటాక్ మీరు ప్రివెంట్ చేయగలరంటే. మీరు ఇందాక ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా సార్, ఈ సోషల్ ఇంజనీరింగ్ లో కూడా అవే పద్ధతులు ఫాలో అవుతారా మీరు? ఆ వ్యూహాలు ఎట్లా ఛేదించాలి, అదే వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని అన్నారు కదా, అవే పద్ధతులు ఇది సోషల్ ఇంజనీరింగ్ లో కూడా అవే ఫాలో అవుతారు మీరు? లేదా ఇంకేమైనా వాటికి ఇంకేమైనా కొత్త సోషల్ ఇంజనీరింగ్ లో చెప్పాను కదా, ఇందులో టెక్నికల్ స్కిల్స్ కంటే కూడా మ్యానిపులేషన్ స్కిల్స్ ఎక్కువ. మిమ్మల్ని మీతోటే చేపిస్తాం మేము, మొత్తం ప్రొసీజర్ అంతా మీతోటే చేపిస్తాం. దీనికి ఇక్కడ మేము టూల్స్ వాడాల్సింది ఏం లేదు. ఆల్రెడీ నేను అక్కడ వెబ్సైట్ బిల్డ్ చేస్తా, ఫేక్ వెబ్సైట్, ఫేక్ అప్లికేషన్ బిల్డ్ చేస్తా. అందులో మిమ్మల్ని గైడ్ చేయడం నా పని. నేను మిమ్మల్ని ఎట్లా గైడ్ చేస్తే మీరు వింటారో నేను దాన్ని అదంతా ఆలోచించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి చెప్పాను కదా. ఇప్పుడు మీరు నమ్మాలంటే, ఫస్ట్ మీరు నన్ను నమ్మాలంటే మీ గురించి నా దగ్గర ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీ పేరు, మీ నంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ బ్యాంక్, ఎనీథింగ్ ఏదో ఒకటి. అవన్నీ చెప్తేనే మీరు నమ్ముతారు. ఓ నిజమే కావచ్చు, బ్యాంక్ వాళ్ళే కావచ్చు అనుకుంటారు. సో ఇదంతా రీసెర్చ్ చేసుకుంటాం. మీ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం చెప్పాను కదా. ఇదర్ డేటా బ్రీచెస్ లో మీ డేటా అంతా లీక్ అవుతుంది, లేదా మీరు సోషల్ మీడియాలో ఎక్కడో పెట్టుంటారు. మీరు చెప్తే మీరు అవునా అంటారు. ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ హ్యాకర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు సోషల్ మీడియా నుండి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారన్నాను కదా, అందులో కూడా నార్మల్ గా మీరు అక్కడ సైట్ లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు అప్పుడప్పుడు పిక్చర్స్ పోస్ట్ చేస్తారు కదా. పిక్చర్స్ పోస్ట్ చేస్తా అంటే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్, మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు, అడ్రస్ ఏంటి, మీరు రెగ్యులర్ ఎక్కడికి, మీరు చాలా మంది రెగ్యులర్ గా పిక్చర్స్ పోస్ట్ చేస్తారు కదా, ఆ పిక్చర్స్ కూడా స్టడీ చేస్తారు. ఒక 1 వీక్ లో మీరు ఒక 4-5 పిక్చర్స్ పోస్ట్ చేసినా కూడా ఆ 4-5 పిక్చర్స్ లో ఈమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్తుంది, ఈమెకి ఏమేమి ఇష్టం, ఇవన్నీ స్టడీ చేస్తారు. మీరు రెగ్యులర్ గా కాఫీ షాప్ నుండి పిక్చర్ పెడుతున్నారు అనుకోండి, వారానికి ఒక పిక్చర్ కాఫీ షాప్ నుండి పెడుతున్నారు, లేకపోతే కాఫీ పిక్చర్స్ ఎక్కువ పెడుతున్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే దిస్ గర్ల్ సో అండ్ సో గర్ల్ లైక్స్ కాఫీ, ఈమె ఎక్కువ కాఫీ షాప్స్ యూజ్ చేస్తుంటుంది. అంటే అట్లా ఈవెన్ మీరు పెట్టే పిక్చర్స్, వీడియోస్, వాటి బ్యాక్గ్రౌండ్స్, వాటి లొకేషన్స్ కూడా స్టడీ చేస్తారు. అంటే హై వాల్యూ టార్గెట్స్ ఏమైనా ఉంటే. ఇప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ లో మీ అనుభవంలో మీ దగ్గరకు వచ్చిన విచిత్రమైన కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఒకటి చెప్పండి. విచిత్రమైన కేసు అంటే మోస్ట్లీ ఇవే ఉంటాయండి. ఫిషింగ్ అటాక్స్. వాళ్ళు కాల్స్ చేయడం, మెయిల్స్ చేయడం, లేకపోతే SMS చేయడం, చేసేసి లింక్ పంపడం, వాళ్ళని గైడ్ చేయడం. విచిత్రం అంటే ఏం లేదు, అన్ని కామన్లీ ఇవే జరుగుతుంటాయి. ఇందులో చెప్పాను కదా, విషింగ్ ఒకటి ఉంటుంది, ఫిషింగ్ ఒకటి ఉంటుంది, స్మిషింగ్ ఒకటి ఉంటుంది, బెయిటింగ్ ఒకటి ఉంటుంది, అండ్ పర్టైనింగ్ అంటే వాడు ఏం చేస్తాడు, నేను సో అండ్ సో గవర్నమెంట్ ఆఫీసర్, IT ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, సో అండ్ సో సుప్రీం కోర్ట్ జడ్జ్, హైకోర్ట్ జడ్జ్ అని చెప్పేసి కాల్ చేస్తాడు. కొందరు భయపడతారు కదా, ఇంత పెద్ద అఫీషియల్స్ కాల్ చేస్తున్నారంటే. సో వాడు ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు ఫాలో అవుతారు. మీరు సో అండ్ సో క్రైమ్ కమిట్ చేసింది, సో మీరు దాని నుండి బయటపడాలంటే నేను ప్రొసీజర్ చెప్తా, ఫాలో అవ్వండి. వాడు మాట్లాడడం కూడా అట్లే మాట్లాడుతుంది, కొంచెం హై టోన్ వాయిస్ లో అన్ని డీటెయిల్స్ అన్ని సేకరించి మాట్లాడుతుంది. దాన్ని పర్టైనింగ్ అంటే. సో వాడు ఇద్దరు మీ దగ్గరికి డబ్బులన్నీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, లేదంటే ఇన్ఫర్మేషన్, వాడికి కావాల్సిన వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అదని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. స్మిషింగ్ అంటే SMS త్రూ లింక్ షేర్ చేసి ఆ లింక్ క్లిక్ చేసి ఇలా చేయడం. ఫిషింగ్ అంటే మీకు చెప్పాను కదా, ఈమెయిల్లో లింక్స్ రావడం, దానివల్ల ఇద్దరు డబ్బులన్నా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, లేదంటే మీ సిస్టమ్ ని హ్యాక్ చేయడం, అట్లా చేస్తారు. ఇంకొకటి బెయిటింగ్ అంటే ఇదే ఏంటి,
డిస్కౌంట్ ఆఫర్స్, లాటరీస్ వచ్చాయని అదని ఇదని చెప్పేసి మళ్ళీ సేమ్ మళ్ళీ అందులో కూడా లింక్ ఉంటుంది, క్లిక్ చేసి దీనిలో రకరకాలు ఉంటాయి, డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి, బట్ అన్నిట్లో ప్రాసెస్ మాత్రం కామన్. ఓకే. ఇప్పుడు చాలా మంది మనం జనరల్ గా మాట్లాడుకునే వాడుక భాషలో దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అన్నట్టుగా చెప్పొచ్చేమో కదా. ఇది ఎలా అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ అండి, ఇఫ్ మీరు అంటే మీరు పబ్లిక్ పర్సన్ కాదు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాదు, పొలిటీషియన్ కాదు అన్నప్పుడు మీ అకౌంట్ ని ప్రైవేట్ పెట్టేసుకోండి ఫస్ట్ థింగ్. తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్స్, ఇంతకుముందు చెప్పినట్టు ఆల్ఫా న్యూమరిక్ ప్లస్ స్పెషల్ క్యారెక్టర్స్ ఒకటి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. అండ్ పాస్వర్డ్స్ అండ్ ఓటీపీస్ ఎప్పుడు ఎవరితో షేర్ చేయకూడదు. అండ్ అందులో కూడా మీకు సోషల్ మీడియాలో ఫ్రెండ్ లిస్ట్ లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్ట్రేంజర్స్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే మేబీ ఓకే మీకు ఉండొచ్చు, కొంచెం నా సర్కిల్ పెంచుకోవాలి, నెట్వర్క్ పెంచుకోవాలి, సో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు తెలియని వాళ్ళు. కాకపోతే ఆ పర్సన్ జెన్యూనా కాదా అనేది కొంచెం వెరిఫై చేసుకోండి. కొంచెం ఏదైనా సస్పిషన్ ఉన్నా అన్ఫ్రెండ్ చేయండి. అండ్ అలాంటి అన్నోన్ పర్సన్స్ నుండి మెసేజెస్ లో ఏమన్నా లింక్స్ వస్తే క్లిక్ చేయకండి. సో దీస్ ఆర్ the basic and common process, common steps everybody has to follow. అది కాకుండా ఇంకొకటి, ఎంత వీలైతే అంత తక్కువ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. పిక్చర్సే కావచ్చు, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్సే కావచ్చు. అండ్ ఈవెన్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే కొంతమంది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లో అక్కడ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయడం, ఆ గ్రూప్ లో ఎవరెవరో ఉంటారు, ఎంతమంది ఉంటారు, అలాంటి అక్కడ షేర్ చేసినా కూడా ఎక్స్పోజ్ అవుతాయి. సో అండ్ ఆధార్ కార్డ్, పాన్ ఇవి ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయకూడదు ఎక్కడ కూడా. సో వీటితోటే ఏదున్నా కూడా ఆధార్, పాన్ ఉంది, మొబైల్ నంబర్ ఉంది అంటే వాడికి 60-70% ఆఫ్ ద యాక్సెస్ వచ్చినట్టే. సో ఈ మధ్య కాలంలో కూడా మనం పబ్లిక్ వైఫైలను ఎక్కువగా, నెట్వర్క్ లను ఎక్కువగా వాడుతుంటారు. అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పబ్లిక్ వైఫైలో ఒకవేళ పబ్లిక్ వైఫై కనెక్ట్ అవుతున్నారంటే ఫస్ట్ థింగ్ అంటే ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఉంది అంటే, ఏదైనా మీ సిస్టమ్ లో ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ చేస్తున్నారు, ఎనీ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ఆ వైఫైకి కనెక్ట్ అవ్వకండి. బికాస్ పబ్లిక్ వైఫై ఏంటి అంటే దానికి కొన్ని వందల మంది, వేల మంది కనెక్ట్ అయి ఉంటారు. అందులో ఎవడు హ్యాకరో ఎవడు మంచివాడో మనకు తెలియదు. సో హ్యాకర్స్ ఏంటి అంటే వాడు ఇప్పుడు అనెథికల్ హ్యాకర్స్ అని చెప్పినట్టు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఒక ఆపర్చునిటీ ఎతుకుతూ ఉంటారు. ఎక్కడ వాడికి నెట్వర్క్ దొరికినా, ఎక్కడ సిస్టమ్ దొరికినా వాడి పనే అది. సో మీరు కనెక్ట్ అయిన నెట్వర్క్ ఎంతో మంది ఉండొచ్చు, అందులో ఎంతో మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడు వాళ్ళు. సో అలాంటి వైఫైస్ కి మీరు ఫస్ట్ థింగ్ మీ సిస్టమ్స్ అంటే ఏదన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ సిస్టమ్స్ కనెక్ట్ చేయగలరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను అందరికి ఇదే చెప్తాను. ఓకే. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పిల్లల గురించి సార్. ఈ ఆన్లైన్ లో పిల్లల భద్రతను ఎలా మనం చూసుకోవాలంటారు? అంటే ఎట్లా అంటున్నారు మీరు? ఇప్పుడు ఫోన్ చూసాము అంటే రకరకాలుగా వాళ్ళకి కూడా తెలియకుండానే వాళ్ళ ట్రాప్ లో పడిపోతూ ఉంటారు. రకరకాల వీడియోస్ కానివ్వండి, లేకపోతే అది మనం ఎలాగా పిల్లల్ని అటువంటి వాటికి దూరంగా ఎలా ఉంచాలి అనేది ఎట్లా తీసుకోవాలంటారు, ఎలా గమనించాలంటారు? ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు పిల్లలకి మనం బేసిక్ గా దేనికోసం ఇస్తాం, ఇదర్ మోస్ట్లీ యూట్యూబ్ కోసం ఇస్తాం, లేదంటే గేమ్స్ ఆడుకోవడానికి ఇస్తాం. అది సో అన్ని డివైజెస్ లో ఈ మధ్య ఏంటంటే ఈవెన్ టీవీలో కూడా పేరెంటల్ కంట్రోల్స్ అని వస్తుంది. ఈవెన్ మన సిస్టమ్ లో కూడా మనం సెటప్ చేసుకోవచ్చు, ఫోన్ లో కూడా సెటప్ చేసుకోవచ్చు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా పేరెంటల్ కంట్రోల్స్ అని చెప్పేసి ఓన్లీ కిడ్స్ కోసమే అని చెప్పేసి ఒకటి సెపరేట్ ఆప్షన్ ఉంటుంది అందులో. సో అది ఓపెన్ చేసి ఓన్లీ పిల్లలకు సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది, మన పెద్దలకు వచ్చే కంటెంట్ రాదు. సో అట్లా ప్రతి డివైస్ లో, ప్రతి ఆల్మోస్ట్ అన్నిట్లో కాదు కానీ చాలా వరకు అప్లికేషన్స్ లో కావచ్చు, చాలా వరకు సిస్టమ్స్ లో కావచ్చు అలాంటి ఫెసిలిటీ ఇస్తున్నారు. ఫస్ట్ థింగ్ మనం ఆ ఫెసిలిటీ ఆఫ్ చేసుకుని వాడికి ఇస్తున్నామంటే ఆ మోడ్ యాక్టివేట్ చేసి ఇవ్వాలి. పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటాయి. అంటే పిల్లలు ఏమేమి యాక్సెస్ చేయొచ్చు, ఏమేమి యాక్సెస్ చేయకూడదు అని చెప్పేసి మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఆ సెట్టింగ్స్ సెటప్ చేసుకుని కంట్రోల్ చేయొచ్చు. సో మనం వారికి ఈ కంటెంట్ చూపెట్టాలనుకున్నా అదే చూపెట్టగలుగుతాం. అదొకటి. రెండోది సేమ్ అండి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకు కూడా పిల్లలకు కూడా లింక్స్ ఏమన్నా ఉంటే క్లిక్ మోస్ట్లీ వాళ్ళు ఓపెన్ చేయరు, బట్ ఏదైనా ఉన్నా కూడా క్లిక్ చేయకూడదు అని చెప్పడం, అంతే వాళ్ళు కూడా చిన్న చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం. సార్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సైబర్ నేరాలకి గురవుతున్నాము అనేది తెలియకుండా కొంతమంది ఉంటారు, తెలుసుకుంటారు. తెలిసిన వెంటనే అసలు ఎట్లా వాళ్ళని చేరుకోవాలి, ఎవరిని చేరుకోవాలి, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి?
నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీరు ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఫిషింగ్ అటాక్ జరిగింది. మీరు లింక్ క్లిక్ చేశారు, పాస్వర్డ్ ఓటీపీ షేర్ చేశారు, మీ డబ్బులు పోయాయి, మీ బ్యాంక్ నుండి మీ డబ్బులు పోయాయి. విత్ ఇన్ 1 hour లోపు మీరు చేయాల్సిన పని ఏంటంటే 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేసి, ఇది ఏంటంటే 1930 నేషనల్ సైబర్ సెక్యూరిటీ హెల్ప్ లైన్ అని చెప్పేసి, ఈ సైబర్ క్రైమ్ కోసం అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ సెటప్ చేశారు. సో ఇమీడియట్ గా నంబర్ కాల్ చేసి మొత్తం సిచ్యువేషన్ ని వాళ్ళకి వివరించి, ఏమేమి జరిగింది మొత్తం A to Z వాళ్ళకి వివరించేసి కేసు ఫైల్ చేసేయాలి. అక్కడ చేశాక వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు అందులో కొన్ని స్క్రీన్ షాట్స్, వీడియో రికార్డింగ్స్ ఏమన్నా అడుగుతారు. అడిగేసి మొత్తం డీటెయిల్స్ అని అక్కడ కూడా ప్రొఫైల్ చేసేస్తే, వాళ్ళు ఒకవేళ విత్ ఇన్ 1 hour లో చేస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. 1 hour దాటితే వాళ్ళకు కూడా ఛాన్సెస్ తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అకౌంట్ నుండి ఏ అకౌంట్ కి అయితే డబ్బులు పోయాయో ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేసేస్తారు. అంటే వాడు మళ్ళీ ఆ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే, అది మీవేనా కాదా వెరిఫై చేసేసుకొని మీకు ఇప్పించే ఛాన్స్ ఉంటుంది. కానీ వాడు ఒకసారి ఆ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి, ఇంకా ఛాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. సో అందుకే అంటాను, విత్ ఇన్ 1 hour, గోల్డెన్ అవర్ అంటారు దాన్ని, ఆ 1 hour లోపే చేయాలి. ఒక చిన్న కేసు అయితే ఒకటి ఉంది సార్. ఒక అతను ఇట్లాగా మనీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించి. అతను దాంట్లో 5,000 అమౌంట్ కట్ అయింది. ఇతను ఎలా కట్ అయినాయి ఏంటి తెలియలా. బ్యాంకుకి వెళ్తే అతను కోర్టు ద్వారా అతని అమౌంట్ మీ దగ్గర ఉంది, మీరు ఏదో తీసుకున్నారు ఏదో చెప్పి కోర్టు ద్వారా తీసుకున్నాడు అతను, మాకు సంబంధం లేదని బ్యాంక్ వాళ్ళు చెప్పారంట. అసలు ఇదేంటి విచిత్రం. కోర్టు ద్వారా ఎనీ స్టే తెచ్చుకున్నాడు సంథింగ్ ఏదో చెప్తున్నాడు అతను. ఎనీ లా ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్లెస్ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫర్మ్స్ కావచ్చు, లేకపోతే మీరు కొన్నిసార్లు ఆన్లైన్ లో పర్సనల్ లోన్స్ అనేవి తీసుకుంటారు కొన్ని ప్రైవేట్ లెండింగ్ ఫర్మ్స్ నుండి. ఓన్లీ వాళ్ళకి మాత్రమే, అంటే మీరు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు లోన్ కింద, మీరు ఆ లోన్ టైం కి పే చేయలేదు, పే చేయకపోతే వాళ్ళకి మాత్రమే మీ అకౌంట్ లోకి వెళ్ళి డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటది. అది మీరు లోన్ అట్లా ఉంటుంది, కోర్టులో ఉంటుంది. అది కూడా మీరు ఆల్రెడీ ఆ లోన్ తీసుకునేటప్పుడు కన్సెంట్ ఇస్తారు మీరు వాళ్ళకి. ఆ సో కంపెనీకి మీకు ఎవరైతే లోన్ ఇచ్చారో మీరు కన్సెంట్ ఇస్తారు. నేను టైం కి ఈఎంఐ కట్టని పక్షంలో దే కెన్ డిడక్ట్ ఫ్రమ్ మై అకౌంట్ అని చెప్పేసి మీరు ఇస్తారు. ఆ కన్సెంట్ తోటే వాళ్ళు ఆటోమేటిక్ డిడక్ట్ చేసుకుంటారు. అంతేగాని పోలీస్ వాళ్ళకి ఏముండదు, ఏదో సంథింగ్ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి అనుకుంటే మీరు ఇచ్చే సెషన్స్ ఏంటి? అవగాహన అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ యాక్చువల్ గా ఈ ఎథికల్ హ్యాకర్సే కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కావచ్చు, వీళ్ళ ఫస్ట్ గోల్ ఏముంటుందంటే, మా పర్పస్, మా ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం. మేము ఈవెన్ కంపెనీస్ లో కూడా ఫస్ట్ థింగ్ మేము టాక్స్ కండక్ట్ చేస్తాం, సెమినార్స్ కండక్ట్ చేస్తాం. మీరు ఇలాంటి పాస్వర్డ్స్ వాడండి, ఈ లింక్స్ క్లిక్ చేయకండి, ఇలాంటి డేటా వాడకండి, ఈ ప్రోటోకాల్స్ వాడండి. ఎవ్రీథింగ్ ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా మేము రెగ్యులర్ గా టాక్స్, సెమినార్స్ కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. సో మా పని ఏంటంటే వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ ఎక్కడ వీలైతే అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం మా పని. సో అదే విధంగా ఇప్పుడు జనాలు కూడా ఎంత వీలైతే అంత యూట్యూబ్ లోనే కావచ్చు, ఈవెన్ ఈ మధ్య న్యూస్ పేపర్ లో కూడా ఆర్టికల్స్ ఎక్కువ వస్తున్నాయి సైబర్ క్రైమ్స్ గురించి. సో కొంచెం ఆర్టికల్స్ చదవడము, యూట్యూబ్ లో పాడ్కాస్ట్ చూడడము, ఇవి చూస్తా ఉంటే ఎంతో కొంత అవేర్నెస్ అనేది డెఫినెట్ గా వస్తుంది. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ మీరు లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. అంటే లింక్స్ ఒకటే కాదు మిమ్మల్ని అటాక్ చేసే దారి చాలా ఉన్నాయి, బట్ ఈ లింక్స్ అనేది చాలా కామన్, చాలా ఈజీ. సో ఇవి క్లిక్ చేయకండి. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఇన్సిస్ట్ చేస్తాను, ఎందుకంటే దీని వల్ల ఎక్కువ క్రైమ్స్ జరిగాయి ఇండియా. ఆ లింక్స్, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసినా కూడా అందులో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఆ వెబ్సైట్ జెన్యూన్ కదా వెరిఫై చేసుకోండి. అది చాలా కామన్ వే, చాలా ఈజీ. ఇది ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఫాలో అవుతున్నారు అందరికి. మీరు నమ్మరు, కొంచెం అబ్బాయి ఎవరైనా స్కిల్డ్ ఉంటే ఈవెన్ 7th 8th క్లాస్ అబ్బాయి కూడా క్రియేట్ చేసి మీకు పంపించగలుగుతాడు. అంటే వాడు కూడా హ్యాకింగ్ చేయగలుగుతాడు. ఎందుకంటే హ్యాకింగ్ టూల్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్. హ్యాకింగ్ టూల్స్ మీరు చాలా ఉంటాయి, చాలా వరకు ఓపెన్ సోర్స్ టూల్స్, ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎనీబడి. ఇప్పుడు ఈ సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ గవర్నమెంట్ పాత్ర ఏమిటంటారు? గవర్నమెంట్ మన తెలంగాణ చెప్తాను, మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో మొత్తం ఇండియాలో ఉన్న సైబర్ క్రైమ్ బ్యూరోస్ కంటే మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో చాలా
బెటర్ గా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. అంటే క్రైమ్ జరిగిన వెంటనే దే ఆర్ టేకింగ్ యాక్షన్. కొన్ని ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్స్ లోకి వెళ్ళి క్రిమినల్స్ ని పట్టుకొని తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా వరకు చిట్ ఫండ్ స్కామ్స్ అని కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి. ఆన్లైన్ లో ఈ జాబ్ పోర్టల్ స్కామ్స్ అని ఇవని చెప్పేసి ఫిషింగ్ అటాక్స్ కూడా చాలా వరకు నాట్ 100% కాకపోయినా కొన్ని సందర్భాల్లో 50-60% ఆఫ్ ద అమౌంట్ రికవర్ చేసి బాధితులకు ఇవ్వడం, అలాంటి కేసెస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు అవేర్నెస్ చాలా వరకు క్రియేట్ చేస్తారు. వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కావచ్చు, ఈవెన్ ఈ మధ్య మీకు టోల్ ఫ్రీ నంబర్స్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి. ఈ సో అండ్ సో నంబర్స్ నుండి కాల్స్ వస్తాయి, లింక్స్ క్లిక్ చేయకండి అది అని చెప్పేసి. సో ఇదంతా గవర్నమెంట్ ఇనిషియేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళ వంతు పాత్ర గవర్నమెంట్ పోషిస్తుంది, కానీ జనాలు దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఏంటంటే మనల్ని కూడా హ్యాక్ చేస్తాడులే, మనల్ని కూడా అటాక్ చేస్తాడులే అన్న ఒకటి గ్రాంటెడ్నెస్, లాక్సిటీ అదొకటి ఉండిపోయింది. అంటే మన దాకా వచ్చేంత వరకు మనకు ఆ రియలైజేషన్ రాదు. ఇప్పుడు మొన్న కూడా బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకునేటప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుంది, అది ఇవ్వబట్టే కదా మేము కూడా దాంట్లో ప్రమోషన్ చేసామని కొంతమంది వితండవాదం అనాలో మరి వాళ్ళ తరపు నుంచి ఏమనాలో తెలియదు, కానీ దీని మీద ఏం చెప్తారు? అందులో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది అంటే అంత మరి అప్ ఫ్రంట్ గా మీరు విచ్చలవిడిగా బెట్టింగ్ చేసుకోండి అని చెప్పేసి ఏ గవర్నమెంట్ చెప్పదు. సో అందులో కొన్ని ఆ పాలసీస్ లో ఆ డ్రాఫ్ట్స్ లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో ఇలా చేసే వాళ్ళంతా ఆ లూప్ హోల్స్ ని వాడేసుకొని అట్లా అని చెప్తారు, కానీ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. వాళ్ళంతా అంత సింపుల్ గా ఏ పాలసీ డ్రాఫ్ట్ చేయరు, వాళ్ళు రీసెర్చ్ చేస్తే కానీ చాలా లూప్ హోల్స్ ఉంటాయి మన బ్యాంకింగ్ సిస్టమ్ లో. అంతెందుకు మీరు ఒక 10-20 years బ్యాక్ స్టాక్ మార్కెట్ స్కామ్స్ చాలా జరిగాయి. చిన్న చిన్న లూప్ హోల్స్ ఎవరికొకరికి దొరుకుతుంది ఆ లూప్ హోల్, అది ఎక్స్ప్లోర్ చేసి చేస్తారు. ఇక చివరిగా అండి, ఈ సైబర్ సెక్యూరిటీ రంగంలో భవిష్యత్తులో ఎలాంటి మార్పులు మనం ఆశించవచ్చు? మార్పులు ఏముందండి, ఇప్పుడు మీరు ఎవ్రీ 6 months ఎవ్రీ 3 months కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే మీరు టెక్నాలజీ ఎంతెంత అప్గ్రేడ్ చేస్తున్నారో దానికి తగ్గట్టు క్రిమినల్స్ కూడా దానికి తగ్గట్టు వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో మార్పులు చాలా వస్తాయి. అందులో ఫైర్ వాల్స్ అని చెప్పేసి, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ అని చెప్పేసి ఇవన్నీ ముందు లేకుండే, ఇనిషియల్ గా డెవలప్ అయ్యాయి. రేపు ఇంకా కొన్ని టెక్నాలజీస్ వస్తాయి. బట్ స్టిల్ ఎంత మంచి టెక్నాలజీ వచ్చినా కూడా దొంగ ఏదో ఒక దారి ఎత్తుకుంటాడు. అది ఇంకా మనం సొంతగా అవేర్నెస్, మోస్ట్లీ ఇన్ఫర్మేషన్, అదే మీ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వాల్యుబుల్, అది జనాలకు అర్థం అవ్వట్లేదు. అదొకటి జాగ్రత్తగా కాపాడుతుంది. సో అది ఎన్ని ట్రెండ్స్ వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా సో అది డిస్కస్ చేసి కూడా పాయింట్లెస్. థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.